యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. చూడండి, ఆకాశమును స్థిరపరిచాడు. ఈ రోజు వరకు కూడా ఆకాశం స్థిరముగా ఉన్నదా, కదులుతూ ఉన్నదా? భూకంపం వచ్చినప్పుడు కదిలి అక్కడ ఏదైనా ఆకాశంలో రంధ్రం పడ్డది అని చెప్పుకోవడం విన్నామా? క్రాకులు వచ్చాయి ఆకాశంలో అని. అది స్థిరపరిచాడు, అలా ఉన్నది కదా. భూమికి పునాదులు వేశాను అంటున్నాడు. భూమికి పునాదులు వేశానంటే భూమికి పునాదులు వేస్తే కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని ప్రాంతాల వరకు కూడా భూమిని తవ్వకాలు చేస్తూ ఉన్నారు. మరి భూమి ఎక్కడైనా డ్యామేజ్ అయిపోయింది, ఇంకా భూమి పునాదులన్నీ కూడా కదిలిపోయాయన్న మాట ఎప్పుడైనా మనం విన్నారా? మీరెవరైనా విన్నారా? వినలేదు. అయితే దానితో పోల్చి అంటున్నాడు, నా జనము మీరే అని ఒక వాగ్దానముతో కూడిన మాట అంటున్నాడు. అదే విధముగా మీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు. చూడండి, మన మాటలు మనం ఇష్టం వచ్చినట్లుగా మన నాలుకను వాడుకోవద్దండి. అది నేను ఇప్పుడు చెప్పను, కానీ మీకు అందరికీ తెలుసు. ఆయన మాటలు మన నోట్లో ఉంచాడు కనుక మన నోరు చాలా పరిశుద్ధముగా, మన నోరు చాలా జాగ్రత్తగా, మన నోరు చాలా పవిత్రముగా, చాలా నెమ్మదిగా, చాలా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి మనము మాట్లాడాలి. ఎందుకు అంటే ఆయన మాటలు మన నోట్లో ఉంచాడట కనుక మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చూడండి, తొందరపడి ఏదో మాట్లాడుతూ ఉంటాం మనుషులము గనక. కానీ ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా, దేవుని ఒక వాగ్దానము నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యవస్థలో, నీ నోటిలో ఆయన వాక్కు ఉన్నది కనుక నువ్వు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మాట్లాడటకు నిదానించి మాట్లాడాలి. వినుటకు వేగిరపడాలి. ఎక్కువగా వినాలి. కొందరికి ఏం అలవాటు ఉంటుందంటే ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటారు. ఎదుటి వాళ్ళని అస్సలు మాట్లాడనియరు. వారు ఏం చెప్పినా వినరు, మాట్లాడనియరు. మనం ఏం చేయాలి అంటే వాగ్దాన పుత్రులుగా, ఆయన కుమారులుగా, ఆయన జనముగా ఉన్న మనం ఏం చేయాలంటే మాట్లాడము తక్కువగా చేయాలి. ఎదటి వాళ్ళు చెప్పేది, దేవుడు చెప్పేది నిదానించి వినాలి. విన్న తర్వాత 1కి 10 సార్లు మాట్లాడొచ్చా అని ఆలోచించుకొని మాట్లాడాలి. ఈ వాగ్దానము చేస్తున్నాడు. అదే అధ్యాయంలో 1-2 వచనాలు కూడా చదువుదాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. నేను అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేశాను. నేను అబ్రహామును పిలిచాను. అబ్రహాము సంగతి మీరు ఆలోచించండి, శారాను గురించి మీరు ఆలోచించండి. అయితే ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడట కదా. మనము కూడా ఏ బండ నుంచి చెక్కబడితేమో, ఎక్కడి నుంచి తీయబడితేమో, ఏ స్థలము నుంచి వచ్చామో, ఎలాంటి పరిస్థితి నుంచి వచ్చామో, ఎట్లా దేవుడు మనల్ని విడిపించాడో ఇవన్నీ గ్రహించి ఆలోచించి మనం వేసే ప్రతి అడుగులో కూడా మన స్థితి ఏంటి, దేవుడు మనల్ని ఏం చేశాడు. ఆయన ఒంటరి ఉన్నప్పుడు పిలిచేట అతన్ని ఆశీర్వదించి పెక్కుమంది అగినట్లుగా చేశాడట. అబ్రహాముకు పెక్కుమంది అయినప్పుడు అదే అలవాటు ఉన్నది, ఒక్కడిగా ఉన్నప్పుడు అదే అలవాటు ఉన్నది, దాసీలు ఉన్నప్పుడు అదే అలవాటు ఉన్నది. దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము ఎక్కడ అబ్రహాము జీవితంలో గర్వము అనేది కనబడలేదండి. అందుకనే మనము ఎక్కడి నుంచి తీయబడ్డామో, ఎక్కడి నుంచి వచ్చామో, కొంతమందికి కొన్ని డబ్బులు కనబడగానే ఇంకా మనుషులు ఎవ్వరు కనబడరండి. మీరు అవునన్నా కాదన్నా కొంతమందికి
ఒక ఒక 10 లక్షలు, కొంతమందికి అయితే కనీసం ఒక 20-30 వేలు, 50,000, ₹1,00,000 చేతిలో కనబడ్డాయి అంటే మనుషులు ఎవ్వరూ కనబడరు. వారికి అదే జీవితము, వారికి అదే కొండలాగా కనిపిస్తూ ఉంటుంది. దేవుడి కంటే ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొంతమంది మనుషులను చూసి, వారి యొక్క అధికారాన్ని చూసి దానికి లోబడి ఇంకా ఇక ఇదే నాకు ఆధారము అన్నట్లుగా జీవిస్తూ ఉంటారు. అంటే మనం వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టిన విధానం వేరుంటుందండి. మనం వచ్చిన ప్రారంభ దశలో దేవుణ్ణి ప్రేమించడం చాలా విపరీతముగా ఉంటుంది. అప్పుడు చేసే ప్రార్థనలు చాలా విపరీతముగా ఉంటుంది. అప్పుడు చూపించే ఆప్యాయత చాలా విపరీతముగా ఉంటుంది కదా. అప్పుడు చేసేటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రాను 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 ఏమైపోతుందంటే, శారయి యొక్క దాసి కదా, శారయి యొక్క దాసి ఎవరండి? ఆగరు. ఓయి నీకు ఏమో వచ్చింది ఆగరు, ఎక్కడికి పోతున్నావంటే నా యజమానురాల దగ్గర నుంచి నేను పారిపోతున్నాను అని చెప్పినట్లుగా ఉంటుంది. నేను పారిపోతున్నాను, అన్నీ ఎక్కువైపోయాయి, నేను పారిపోతున్నాను అన్నట్లుగా ఉంటాయి. కానీ శారయి అట్లాంటిది కాదు. మిమ్మల్ని కనిన శారాను మీరు జ్ఞాపకం చేసుకోండి. శారా ఆమె వచ్చినప్పుడు ఎలా ఉన్నదో ఆమె కడవరకు కూడా అలాగే ఉన్నదండి. అందుకని వాళ్ళను స్ఫూర్తిగా మనకు చూపిస్తున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహామును జ్ఞాపకం చేసుకోండి, మీ తల్లి మిమ్మల్ని కన్న శారాను జ్ఞాపకం చేసుకోండి. వారు కడదీన స్థితిలో నా దగ్గరికి వచ్చినప్పుడు మరలా లాస్ట్కు కూడా వారి ఆత్మీయ స్థితి ఎంత మాత్రం కూడా మారలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ అబ్రహాము బలిపీఠములు కట్టి ప్రార్థన చేయడం ఫస్ట్. ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా కూడా ఫస్ట్ అక్కడ బలిపీఠం కట్టాలి, ప్రార్థన చేయాలి, మరి తర్వాతనే ఆయన గుడారం వేసుకోవాలి. అంత నిష్టగా, అంత దేవుణ్ణి వెంబడించిన భక్తుని మన ముందు చూపిస్తున్నాడండి. ఈరోజు నీ నోటిలో ఆయన మాటలు ఉంచి ఉన్నాడు.